అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన భూమిపుత్రుడు అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2012 చందమామలో ప్రచురింపబడింది. దేవరకొండ దుర్గాన్ని పాలిస్తున్న మత్స్యవల్లభుడనే రాజుకు వీపు మీద రాచపుండు ఏర్పడింది. ఆస్థాన వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా, ఎన్ని మందులు ప్రయోగించినా పుండు మానడం లేదు. ఆ వ్రణం బాధతో మత్స్యవల్లభుడికి మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది. ఇక లాభం లేదని రాజు ఇతర రాజ్యాలలో కూడా తన పేరిట దండోరా వేయించాడు. దేవరకొండ మహారాజు మత్స్యవల్లభుడి వ్రణం నయం చేసిన వైద్యుడికి రాజకుమార్తె స్వాతిని ఇచ్చి పెళ్లి చేయడమే కాక అర్ధరాజ్యాన్ని కానుకగా ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు. ఈ ప్రకటనతో ఇరుగు పొరుగు దేశాలలో పేరొందిన ఆస్థాన వైద్యులు ఎందరో దేవరకొండకు వచ్చి మత్స్యవల్లభుడికి వైద్యం చేశారు. రకరకాల మూలికా పసరులు వేసి కట్టుకట్టి చూశారు. అయినా ఆ వ్రణం మాన్పడం ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు. చివరకు విజయపురి నుంచి శ్రీముఖుడనే యువకుడు నల్లమల అరణ్యంలో సేకరించిన సంజీవని పత్రాల లేపనంతో మత్స్యవల్లభుడికి రాజపుండును నయం చేశాడు. మహారాజు పూర్తి ఆరోగ్యవంతుడై స్వస్థత పొందాడు. ప్రకటించిన విధంగా యువరాణి స్వాతిని ఇచ్చి పెళ్లి చేయడానికి దేవరకొండలో అర్ధరాజ్యానికి రాజును చేయడానికి సిద్ధపడ్డాడు మత్స్యవల్లభుడు. కానీ అందుకు శ్రీముఖుడు తిరస్కరించాడు. మహారాజా, నాకు తాతల నుంచి నేర్చుకున్న వైద్యం మీకు రాచకురుపు మారడానికి ఉపయోగపడింది. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ప్రతిఫలం ఆశించి వైద్యం చేయలేదు. నేను వ్యవసాయం చేసుకుంటూ సంతోషంతో జీవిస్తున్నాను. మీ సత్కారాలు ఏమీ వద్దు అన్నాడు. శ్రీముఖ, నీ ధోరణి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. సంపద కోసం, అందమైన స్త్రీ కోసం ఎందరో రాజులు యుద్ధాలు చేస్తారు. తమ సైనికులను, గుర్రాలను, ఏనుగులను బలి ఇచ్చి రక్తం ఏరులై పారిస్తారు. అటువంటి అగ్ని పరీక్షలు ఏమీ లేకుండా సునాయాసంగా యువరాణి నీ భార్యగా వస్తుంటే రాజ్యానికి రాజయ్యే అవకాశం కాళ్ళ దగ్గరికి వస్తే తిరస్కరిస్తున్నావు. ఇది లోక విరుద్ధం కాదా? నువ్వు ఎందుకు ఈ అవకాశాన్ని కాలదన్నుకోవాలనుకుంటున్నావో తెలుసుకోగోరుతున్నాను అన్నాడు మత్స్యవల్లభుడు. మహారాజా, మీరే చెప్పారుగా, రాజ్యం కోసం, అందమైన యువతుల కోసం రాజులు రక్తాన్ని ఏరులై పారిస్తారని. అటువంటి రాజులతో వియ్యం నాకేలా? ఒకవేళ మీరు ఉదార బుద్ధితో నాకు అర్ధరాజ్యం ఇచ్చినా మీ కుమారుడు రాజబంధువులు ఊరుకుంటారా? పైగా నా వంటి సామాన్యుని వివాహం చేసుకుని యువరాణి జీవితాంతం సంతృప్తిగా కాపురం చేస్తుందా? రాచరికం కత్తి మీద సాము. ఎప్పుడు ఇరుగు పొరుగు రాజులు దండెత్తి వస్తారో తెలీదు. బావమరుదులు, మేనమామలు, మంత్రులు అంతఃపురంలో కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచి ఎప్పుడు చంపుతారో తెలియదు. అటువంటి రాజరికపు జీవితం నాకు వద్దు ప్రభు. నేను భూమిని నమ్ముకున్న భూమిపుత్రుడను. నాకు ప్రశాంతంగా బతకడమే ఇష్టం అన్నాడు శ్రీముఖుడు. మత్స్యవల్లభుడు శ్రీముఖుడి అభిప్రాయాన్ని గౌరవించి విలువైన కానుకలిచ్చి విజయపురికి పంపించాడు. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.